హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. సో దేవరా మాడదాం అండి, కొంచెం గట్టిగానే మాడదాం. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. నేను ఇక్కడ ఎవరిని అఫెండ్ చేయట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, అసలు ఏమీ లేదండి. వాళ్ళ మీద నాకు ఎలాంటి పర్సనల్ బయాస్ లేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ మై ఒపీనియన్ అబౌట్ ది మూవీ అంతే. సో దాంతో అయితే మీరు రివ్యూ చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడెప్పుడు మూవీలో ఒక చిన్న టీజర్ లాగా ఒక బ్లడ్ మూన్ షాట్ రిలీజ్ చేశారు కదా, అప్పుడు మాత్రం నిజంగా చాలా హై ఉండింది. ఎందుకంటే ఆ వెనకాల వచ్చే అనిరుద్ధ్ ఇంగ్లీష్ ర్యాప్ కానీ, ఆ మ్యూజిక్ కానీ అండ్ ఆ షార్ట్స్ కానీ చాలా క్రేజీగా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ హై నాకైతే మూవీ మీద. కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేశారో మొత్తం దిగిపోయింది. లైక్ అసలు నాకు ట్రైలర్ నచ్చలేదు. మోస్ట్లీ బికాస్ చాలా రొటీన్గా అనిపించింది. అదే ఫాదర్ అండ్ సన్ టెంప్లెట్స్తో ఇంకేం తిస్తారో అనుకున్నాను. ఎక్కడో ఒక చిన్న నమ్మకం అయితే ఉంది, మేబీ బౌన్స్ బ్యాక్ అవుతారేమో కౌటాల్ శివ. అండ్ అనిరుద్ధ్ ఈ మూవీకి మనకి ఇచ్చిన హైప్ మామూలుగా అయితే లేదు, తన మ్యూజిక్ అండ్ తన స్పీచెస్ ద్వారా కూడా. సో ఎక్స్పెక్ట్ చేశాను అయితే కొంచెం. సినిమా ఎలా ఉందనే విషయం చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను అండి. జనరల్గా నేను ప్రతి సినిమాకి ఒక చిన్న జెండమో పట్టుకెళ్తాను. జనరల్గా అది ఎప్పుడు వాడను, చాలా రేరే వాడతాను. ఈ సినిమాకి సగం డబ్బా అయిపోయిందండి. దాన్ని బట్టి అర్థం చేసుకున్న రియాక్షన్ నిజంగా ఐ వాస్ కంప్లీట్లీ డిసప్పాయింట్ అనేది కూడా చాలా చిన్న పదం అండి. అసలు ఆ సినిమా చూస్తే మీకు అసలు ఆ పెట్టిన డబ్బులే గుర్తొస్తాయండి. పీవీఆర్ వాళ్ళు 450 అండి టికెట్, తక్కువ కాదు. ఇంకా ఎక్కువ సాడ్ ఫీల్ అయింది ఏంటంటే, ఎన్టీఆర్ లాంటి ఒక క్రేజీ కేపబుల్ యాక్టర్ని పెట్టుకుని అండ్ అలాంటి ఒక యాక్టింగ్ స్కిల్స్ని, డాన్సింగ్ స్కిల్స్ని అసలు ఎక్కడ యూస్ చేయలేదండి. అసలు నిజంగా చెప్తున్నా, నిజంగా ఆయన యాక్టింగ్ మాత్రం నిజంగా సినిమా సూపర్గా ఉంది. చాలా బాగా పుల్ ఆఫ్ చేస్తారు. ఆయన పుల్ ఆఫ్ చేస్తారు, డౌట్ లేదు. కానీ సినిమా బాగుండాలి కదా, మొత్తం సినిమా ఓవరాల్ బాగుండాలి కదా. సో అది మాత్రం కంప్లీట్ దెబ్బేసిందండి. ఇక్కడ నాకు చిరాకు వచ్చే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మామూలుగా వెళ్ళింది మేము 8:30 షోకి వెళ్ళాం. సో మాకు ప్రీవియస్గా 1 AM షో, 4 AM షో స్టాక్లన్నీ వచ్చేస్తున్నాయి. కొంచెం ఘోరంగానే ఉంది సినిమా అని టాక్స్ వచ్చేస్తున్నాయి ట్విట్టర్ మొత్తం. సో మేము కొంచెం ఓకేలే, కొంచెం ఇలాగే ఉంటుందిలే అని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాం మేము. అయినా మాకు ఎలా అనిపించిందంటే, అసలు మామూలు ఆడియన్స్ పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇదంతా కాదండి. ఇప్పుడు మీరు 300 కోట్లు ఒక ప్రాజెక్ట్ మీద పెట్టినప్పుడు దాని తాలూకా రైటింగ్ స్ట్రాంగ్ ఉందా లేదా, ఆ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఆ ఓల్డ్ బిల్డింగ్ ఎలా ఉంది అని మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆచార్య సినిమా తీసుకోండి, ఆల్రెడీ ఓల్డ్ బిల్డింగ్లో కొరటాల గారు వీక్ అని యాక్చువల్గా సినిమా చూస్తే మనకు అర్థమైపోద్ది. ఆ బ్యాక్ స్టోరీ కానీ అది కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ కూడా అంతే. అండ్ కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం బెటర్నే చెప్పాలి. ఎందుకంటే ఏదో అలా వెళ్ళిపోద్ది. అంటే ఒక హై ఉండదు, ఒక లో ఉండదు. ఎంట్రన్స్లో కొంచెం హై ఉంటుంది, బట్ తర్వాత అంతా లో అయిపోయి చాలా ఫ్లాట్ అయిపోద్ది. అండ్ ఇంటర్వెల్ కొంచెం బాగా మంచి సీన్ ఉంటుంది. ఏంటంటే ఒక ఏదో తోపు సినిమా చూస్తున్నాను ఫీలింగ్ రాదు, చెత్త సినిమా చూస్తున్నాను ఫీలింగ్ రాదు, అలా వెళ్ళిపోద్ది ఫ్లాట్గా. అసలు ఈ ఫిల్లర్ సీన్లు వస్తాయి ఫస్ట్ హాఫ్లో, ఘోరం అండి అసలు. అది కాకి ఆయుధ పూజ అని కొంచెం హడావుడి చేశారు కదా, అది మరీ బ్యాడ్ అని కాదు కానీ ఓకే, ఏదో ఉంది ఇంక అంతే. ఇంక ఇదంతా ఎలాగో భరించు అనుకుంటే సెకండ్ హాఫ్ అబ్బో సెకండ్ హాఫ్ ఉంటుందండి. అసలు ఆ క్యారెక్టరు, ఆ హీరోయిన్ ఎందుకు వస్తుందో తెలియదు. అసలు ఆ హీరోయిన్ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్తో డైలాగ్స్ ఉంటాయి. అబ్బా అబ్బా అబ్బా. సరే ఇప్పుడు ఇదంతా ఏదో అవుతుంది. అసలు లిటరల్ చెప్తున్నానంటే ఒక సీన్ అయితే హీరోయిన్కి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సడన్గా కట్టుపన్న సాంగ్, కట్టుపన్న అసలు ఏమీ మీకు ఒక లింక్ ఉండదు, ఏం ఉండదు, సాంగ్ వచ్చేది. ఇంకా తర్వాత ర్యాండమ్ సీన్స్ వస్తాయి, ర్యాండమ్ నెరేటివ్, అసలు ఎందుకు పోతుందో ఎలా పోతుందో ఏమీ అర్థం కాదు. అండ్ సినిమా మొత్తంలో నాకు ఒక డౌట్, మీరు సినిమా చూస్తుంటే మాత్రం ఒకసారి చెప్పండి, అది ఎవరండి ప్రకాష్ రాజ్ గారు? ఫస్ట్ నుంచి సినిమా మొత్తం అంటారు, ఇప్పుడు ఆయన పని ఏంటి, ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? ప్రతి సీన్లో నక్కలా కూర్చుంటారు ఒక చోట, ఆయన ఏంటో మాత్రం అర్థం కాదు. మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు యాక్చువల్లీ మనకి అజయ్ క్యారెక్టర్ని చూపిస్తారు అండ్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని, వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ఒక కాన్వర్సేషన్లో ఈ మూవీ జరుగుద్ది. సో ఫైనల్గా అసలు అజయ్ కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. అది ఏంటో ఇంతకే చూపించలేదు సినిమాలో. అర్థం కాని పాయింట్ ఏంటంటే, అసలు మీరు ఏమీ చూపించకుండా అన్ని సెకండ్ పార్ట్లోనూ చూపిస్తాం, అన్ని అందులో చూపిస్తాం అనుకుంటే ఇక ఫస్ట్ పార్ట్ తీయడం ఎందుకండి, నాకు అర్థం కాదు. సర్లే ఇప్పుడు అంతా కాదు కానీ ఏ ఒకటండి, యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు మాత్రం నాకైతే కొంచెం అందరూ బాగానే చేశారు అనిపించింది. ఎన్టీఆర్ గారు, సైఫ్ అలీ ఖాన్, జాహ్నవి కపూర్ గారు గురించి వద్దులేండి, ఆవిడ ఉండేదే 2 సీన్లు గట్టిగా. సో ఆవిడ బాగా చేశారని కూడా నేను చెప్పలేను. అది కూడా ఆ సాంగ్ ఒకటి ఉంటుంది చుట్టుమల్లే సాంగ్, దాని తర్వాత అసలు ఆవిడ ఎక్కడ వెళ్ళిపోయారు అర్థం కాదు మనకి ఇంటర్వ్యూస్లో జాహ్నవి కపూర్ గురించి ఏదో చాలా బాగా చేశారు ఒక సీన్లో అని చెప్పారు. నాకు ఆ సీన్ ఎక్కడ కనబడలేదు, మీరేం కనిపిస్తే నాకు చెప్పండి. ఇంకా అసలు వేరే టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే నన్ను అడిగితే అసలు ఈ సినిమా అనిరుద్ధ్ కొట్టకపోయింటే ఫస్ట్ హాఫ్ వచ్చేసేవాడిని నేను లిటరల్లీ. అసలు అనిరుద్ధ్ చేసాడు ఆ డ్యూటీ, అసలు చెప్తున్నాం కదా, ఆయన కాకుండా ఎవరు చేసినా సినిమా ఖచ్చితంగా ఇంకా దారుణంగా ఉండేది. మీరు ప్రాపర్గా ఏంటంటే, మీకు సీన్స్ ఎఫెక్ట్గా లేకపోవడం వల్ల మ్యూజిక్ తెలియపోవచ్చు కొన్నిసార్లు, బట్ ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బీజిఎమ్స్ అన్ని ఎఫెక్ట్ నాకైతే వర్క్ అయింది. విలేజెస్కో బీజిఎం ఉంటుంది, ఎమోషనల్గా బీజిఎం ఉంటుంది, ఎన్టీఆర్కి ఒకటి, సైఫ్ అలీ ఖాన్, ఎవ్రీబడి హ్యాస్ అ బీజిఎం అండి. అండ్ చాలా వర్క్ అయింది నాకైతే. సినిమాటోగ్రఫీ కూడా నన్ను అడిగితే కొంచెం అటు ఇటుగానే ఉందని చెప్తాను. ఎందుకంటే కొన్ని షార్ట్స్ నిజంగా చాలా బాగున్నాయి. ఆ బ్లడ్ మూన్ షాట్ కానీ, ఆ పడవ మీద ఒక షాట్ ఉంటుంది ట్రైలర్లో చూపిస్తారు కదా, అండ్ ఈ షార్ట్స్ నిజంగా సూపర్ ఉన్నాయి. కానీ మిగతా షాట్లు ఎందుకు అంత బ్లర్రీగా కొంచెం అటు ఇటుగా అనిపించినాయి. మరి అది
చాయిస్ ఆఫ్ మేకింగ్ ఏదో నాకు అర్థం కాలేదు కానీ అవి అంతగా నచ్చలేదు. విఎఫ్ఎక్స్ ఏంటంటే మనకి యాక్చువల్లీ ఇక్కడ స్టోరీ స్క్రీన్ ప్లే ఏం లేవు కాబట్టి కొంచెం అటు ఇటుగా విఎఫ్ఎక్స్ కూడా దెబ్బేసింది. అంటే మనకి ఏం పెద్ద అలాగని ఎఫెక్టివ్గా లేదు, బ్యాడ్గా కూడా లేదు, ఏదో కొంచెం మీడియోకర్గా అలా వెళ్ళిపోయింది. అంత బ్యాడ్ కూడా ఏం లేదు, అంటే ఎక్కువ మనకి సీజీ ఏం ఉండదు, ఒక 2-3 షాట్లే ఉంటుంది. సో అలా వెళ్ళిపోద్ది ఓకే. యాక్షన్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే మూవీ చాలా వరకు యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ల్యాండ్ మీద ఉండే సీన్స్ మాత్రం ఫైట్స్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు, నేనైతే అది చెప్పగలను. కానీ అండర్ వాటర్ సీన్ ఎందుకో అసలు ఎఫెక్ట్గా అనిపించలేదండి. ఏదో సడన్ ఏదో కత్తితో వెళ్ళా అనేసి ఏదో తోసేటట్టు ఉంది తప్ప అది ఎఫెక్టివ్గా లేదని చెప్తున్నా. ఫైనల్గా కొరటాల శివ గారండి, అసలు నాకైతే ఇట్స్ లిటరల్లీ దేవరా ఇస్ హిస్ వీకెస్ట్ వర్క్ అండి. చాలామంది ఆచార్య దేవరా ఈ రెండిట్లో కొట్టుకుంటారేమో, నేనైతే అసలు వితౌట్ డౌట్ దేవరా అని చెప్పేస్తాను. ఎందుకంటే అట్లీస్ట్ అందులో మీకు రన్ టైం అయినా కొంచెం తక్కువ ఉంటుందేమో, అంటే నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ అది రన్ టైం అదే తక్కువ. కానీ ఇది మాత్రం 3 గంటల సినిమా, అసలు లిటరల్లీ ఏమీ లేదండి. అక్కడ పాదకట్టం, ఇక్కడ ధైర్యం భయం తప్ప, ఆ 2 మార్చారు తప్ప ఇక్కడ అసలు ఏమీ చేయలేదు. రైటింగ్ ఎఫెక్టివ్గా లేదు, క్యారెక్టర్స్ని బిల్డ్ చేయలేకపోయారు. అంటే రూట్ చేసుకోవడానికి మనం ఓన్లీ ఎన్టీఆర్ గారికే రూట్ చేస్తాము, అక్కడి వరకు ఓకే. బట్ మిగతా క్యారెక్టర్స్కి రూట్ చేయగలిగితేనే కదా మనకి ఎంతో కొంత ఒక ఫీల్ వస్తుంది. సరే పోనీ క్యారెక్టర్ రూటింగ్ వరకు ఇదంతా పక్కన పెట్టండి. హీరో ఇస్ ద సేవియర్, హీరో ఒక దేవుడు లాంటివాడు కాబట్టి ఓకే, హీరోకే రూట్ చేయడం తప్పు లేదు, నేను అది కూడా కాదన్ను. కానీ మీరు 2 పార్ట్స్ అని పెట్టినప్పుడు ఈ పార్ట్ 1 క్లిఫ్ హ్యాంగర్ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఈ విషయంలో మాత్రం ఇది ద్రోహం అండి అది నిజంగా. అసలు క్లైమాక్స్ చూస్తే నిజంగా నాకు ఏడుపు వచ్చిందండి. అసలు చాలా అన్యాయం అసలు క్లైమాక్స్, అలా ఎలా పెట్టారో బాబు అనుకున్నాను. ఇదేనా అండి, నాకైతే ఈ మూవీ బాగుండాలి, నాకు ఈ మూవీ నచ్చాలని నేను చాలా చాలా అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సాడ్లీ నచ్చలేదు. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అసలు చెప్పింది ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక రివ్యూని మాత్రం రివ్యూ లాగే చూడండి, ఒక ఒపీనియన్ అంతే ఇది. అంతేగాని ఎవరి మీద పర్సనల్ బయాస్ కానీ ఏదో ఎజెండా పెట్టుకుని అయితే చేయట్లేదు. ఇట్స్ ఆల్ ద లవ్ ఫర్ సినిమా అంతే. సో మాకు ఎలా అనిపించిందో చెప్పాము, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. అండ్ మీకు కనుక ఏమైనా హార్ష్గా అనిపిస్తే అది కూడా మెన్షన్ చేయండి, తప్పలేదు. ఛానల్ గైస్, ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.